ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా ఏ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారి ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి. నైనా ఒక్కసారి నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి. నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. మా దేశాన్ని కాపాడండి. దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నానయ్యా. లోకములో ఎక్కడ చూసిన నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, సమాధానం లేదు నా ప్రభువా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభువా. ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు నా ప్రభువా. ఎంతో ఆస్తి నష్టము కలుగుతుంది. ఎంతో కరువులు సంభవిస్తున్నాయి నా ప్రభువా. ఆ పరిస్థితుల నుంచి ఎవరు తప్పిస్తారయ్యా? ఎవరు కాపాడుతారు తండ్రి? నీ రాకడ దినము బహు దగ్గరలో ఉన్నది నా ప్రభువా. నీ రాకడ గుర్తులని నెరవేర్చున్నాయ్యా. రాజ్యం మీదకి రాజ్యం లేచినన్నావు ప్రభువా. జనం మీదకి జనము లేచినన్నావు తండ్రి. కరువులు సంభవిస్తాయని తెలియజేశారు ప్రభువా. భూకంపాలు కలుగుతాయన్నారు ప్రభువా. ఎన్నో ప్రభువా వేదనలకు ప్రారంభము తండ్రి. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలందరినీ కాపాడే దేవుడవు నీవే తండ్రి. నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. అంతవరకు సహించిన వాడే నీ రాజ్యంలోనికి ప్రవేశించినంటున్నారు ప్రభువా. నాయన ఎటువంటి స్థితిలో మేము ఉన్నప్పటికీ నాయన నీ సహనాన్ని మాకు దయచేయండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని, నీ కృపను చూపమని, నీ దయని చూపమని, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్యా. శక్తివంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపండి, సహాయం చేయండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. దుర్దినములు రాకముందే నా ప్రభువా నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నారు ప్రభువా. నాయనా నిన్ను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నారు నా ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి సహాయం చేసి నా ప్రభువా నీ మార్గంలో, నీ రక్షణ మార్గంలో నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవంటున్నావయ్యా. దుష్టులకు తగిన రీతిగా మీరు బుద్ధి చెప్పండి
దేవా. నీకే స్తోత్రాలనైనటువంటి వారు మా మధ్యన లేకుండా చేయమని అడుగుచున్నాను తండ్రి. చిన్న బిడ్డలు, యవ్వని బిడ్డల ప్రభువా, ఎంతోమంది అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించండి, కాపాడండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములు బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీవు ఆధారపని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నా తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను, నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి నాయన. అటువంటి వారు మా మధ్య లేకుండా చేయండి నాయన. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి. నరహంతకులతో మీరు మాట్లాడండి నా ప్రభువా. దొంగలతో మీరు మాట్లాడండి. వ్యభిచారులతో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి నాయన. వారి యొక్క పాపపు సంఖ్యల నుంచి తప్పించండి, కాపాడండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీ ఘనమైన కార్యం దేవా, నీ యొక్క అద్భుత కార్యం, నీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి అయ్యా. మహాగణుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నేను ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలు తీర్చండి. ఎవరే సమస్యల్లో ఉన్నారు, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు, వాటి నుంచి మీరు తప్పించి కాపాడి నా ప్రభువా. నేను అటువంటి ఆలోచనలు, తలంపులు ఎవరికి రాకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. ఆ విధముగా నా ప్రభు ఎంతోమంది చనిపోతున్నారు ప్రభువా. కుటుంబాలకి నీవు ఆధారపని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన భయంకరమైన స్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నాయన. ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేయండి. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. ఏ వాహనాన్ని ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరు తప్పించండి దేవా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా. విమాన ప్రమాదాల నుంచి, బస్సు ప్రమాదాల నుంచి, ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడండి తండ్రి. ఎంతోమంది చనిపోతున్నారు తండ్రి. ఆ కుటుంబాలకు నీవు ఆధారపని దయచేయమని అడుగుచున్నానయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఎంతోమంది బాధపడుచున్నారు. వారికి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి దేవానికి స్తోత్రాలయ్యా. డాక్టర్లు మీరు ఉండండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభావితంగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. భయంకరమైనటువంటి వ్యాధులతో పోరాడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడండి. ఆ తెగుళ్ళను భూమి మీద బంధించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నాయన అపవాదిని బంధించండి. నాయన అపవాది చేత పీడింపబడుచున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. నువ్వు గొప్ప దేవుడు నాయన. గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవే తండ్రి. వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నాయన. వారికి సహాయం చేయండి. వారి యొక్క అవసరతలు తీర్చండి. నీలో బలపరచండి, స్థిరపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములు నా ప్రభువా. వ్యాపారం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి అయ్యా. 30దంతులుగాను, 60దంతులుగాను, 100ంతులుగాను ఫలించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా.
వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో బలపరచండి, స్థిరపరచండి, వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. నైనా మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నైనా. ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా, ఎటువంటి కరువులు సంభవించకుండగా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి నీ సహాయము, నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు నా ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పుల బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామములో తీర్చిన నాయన వారి యొక్క సమస్యల నుంచి తప్పించి కాపాడండి. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు నా ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కూడా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు దయచేయండి. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. వృద్ధులకు ఆరోగ్యం దయచేయండి నాయన. బలపరచండి, స్థిరపరచండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. బలహీనను బలపరచండి తండ్రి. ఆరోగ్యంతో నింపండి. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. పేదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అనాథుల కొరకు ప్రార్థిస్తున్నాను. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారి యొక్క అవసరతలన్నీ నీ నామములో తీర్చండి. వారి యొక్క సమస్యల నుంచి తప్పించి కాపాడండి నాయన. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. ఎంతోమంది బిడ్డలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు తండ్రి. తల్లి మరచినా, తండ్రి విడిచినా కానీ నువ్వు మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. నేనటువంటి వారిపైన నీ జాలిని చూపండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చి ప్రభువా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి దేవా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి వేలాది స్తోత్రాలు నా ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి నాయన. నీ దయ చూపండి, నీ కనికరం చూపండి నా ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. బిడ్డల యొక్క చదువులను మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. నాయన రాకపోకలందు నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి నా దేవా. ఏ దుష్టుడి కొన్ని బిడ్డల మీద పడకుండా కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. నీ రెక్కల చోటును భద్రపరచండి నా ప్రభువా. నాయన ప్రతి విషయంలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. వారి యొక్క ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. యవన కాలం మంది నీకు అడిమోయట నరునికి మేలంటున్నారు ప్రభువా. అటువంటి మేలైన జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మార్గంలో నడిపించండి దేవా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి నా ప్రభువానికి స్తోత్రాలు నా ప్రభువా. ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు తండ్రి.
నీ కాపుదల్ని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండి నా ప్రభువా. దినదినము కూడా వారి యొక్క ప్రయాణాలలో మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. ఎంతోమంది చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. సహాయం చేయండి, నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. దినదినము నీ కాపుదల్ని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క వివాహాలలో మీరే ఉండి సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేశారు ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరు ఉండి నడిపించండి నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరి వాహాలలో మీరే ఉండి నడిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. కానా వివాహంలో మీరుండి నడిపించిన రీతిగా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించండి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి దేవా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆరోగ్యంతో నింపండి తండ్రి. వారి యొక్క ప్రసవ దినములు మీరుండి నడిపించండి నా ప్రభు. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నడిపించండి. దేవానికి స్తోత్రములు నా ప్రభు. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా సహాయం చేయండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరు ఇస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. ఎవరైతేనైనా నిరాశలో, నిస్పృహలో ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారిలో ఉన్న లోపాలను సరిచేయండి నా ప్రభువా. నేను మీరే సహాయం చేయండి. మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి నా ప్రభువా. సహాయం చేయండి. హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రిబ్కాను జ్ఞాపకం చేసుకున్న దేవా. ఎంతోమంది బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అలాగే నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరే సమస్యల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబములు మీరుండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ లయపరిచి ప్రతి ఒక్కరి గృహాలలో మీరే ఉండి నడిపించుకోండి. దేవానికి స్తోత్రములయ్యా. భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క దాంపత్య జీవితాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ సువార్తను ప్రకటిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా.
రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకున్నాడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నాయన. సహాయం చేయండి నా ప్రభువా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. అనేక చోట్ల నీ బిడ్డలను హింసిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు తండ్రి. ఎంతోమందిని చంపేస్తున్నారు నా ప్రభు. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. ఇశ్రాయేల్ని కాపాడువాడు, కునికుడు, నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. నీ బిడ్డలందరినీ మీరే కాచి కాపాడి నీ రెక్కల చోటును భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకున్నాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుకున్నాడుచున్నాను నా ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజుల కొరకు ప్రార్థించమన్నారు, అధికారుల కొరకు ప్రార్థించమన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించమన్నారు తండ్రి. ప్రధానంలోనూ, అధికారుల్లోనూ, మంత్రుల్లోనూ మీరే ఉండి నడిపించండి అయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి నా ప్రభువా. నాయన ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మీరే సహాయం చేసి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయండి. నీ బిడ్డలకు నేను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ప్రభుత్వాల ద్వారా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా. మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది నా ప్రభు వారి ప్రాణాలు అర్పిస్తున్నారు తండ్రి మా కొరకు, దేశం కొరకు నాయన. ఎంతోమంది ప్రయాసపడుతున్నారు తండ్రి. ఆ కుటుంబాలకు నీ వాదార్పుని దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. మా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రభువా. మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుకున్నాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకున్నాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా దుష్టిని దూరపరచండి నా ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరచండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధుల్లోనూ ఎంతోమంది ప్రభువా నేను ఎరగకుండా నశించిపోతున్నారయ్యా. అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. వారి యొక్క హృదయాలను తెరవండి. ప్రతి ఒక్కరూ రక్షించబడే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నీ పరలోక జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించండి దేవానికే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. వారి యొక్క అవసరతలు నీ నామములో తీర్చండి. ఎవరే సమస్యలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామంలో తీర్చి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. నీ ఘనమైన కార్యం దేవా, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా.
ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడండి అయ్యా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రవ్వ. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి అయ్యా. వారి యొక్క సమస్యలు ఏమైనప్పటికీ, బాధలు కష్టాలు ఏమైనప్పటికీ, ఇరుకులు ఇబ్బందులు ఏమైనప్పటికీ వాటన్నిటి నుంచి మీరు తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు నా ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. వినుట వలన విశ్వాసం కలిగినంటున్నారు ప్రభు. అటువంటి విశ్వాసాన్ని నాయన నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. నీలో బలపరచండి, స్థిరపరచండి దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని దయచేయండి నా ప్రభువా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి అయ్యా. ప్రార్థించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రభు. అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయటానికి మీరే కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నానయ్యా. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి నాయన. నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మా కుటుంబ అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి. నా కుటుంబం అంతా రక్షించబడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నాయన మా యొక్క అవసరతలు అడగక మును పెరిగిన దేవుడు నీవే తండ్రి. నీ రాజ్యం, నీ నీతిని వెదకమంటున్నారు ప్రభువా. నాయన మేము అడగకుండానే నాయన ప్రతిదీ మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తావు నా ప్రభువా. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి దేవా. మీరే సహాయం చేయండి తండ్రి. నిత్యము కూడా నీ రాజ్యం, నీ నీతిని వెదికి నీ చిత్త ప్రకారముగా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి దేవా. ఆ విధముగా ప్రభువా నిత్యము నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి నాయన. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో నిత్యము పోరాడి గెలిచే భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ పునరుత్థాన బలమును, శక్తిని పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత నీ బిడ్డలందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ఈ ప్రార్థన ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. నీ మేలుల చేత ప్రతి ఒక్కరు కూడా తృప్తిపరచబడాలి ప్రభు. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు. నువ్వు మా కొరకే నా ప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించిన గొప్ప దేవుడు. మా కొరకే నీ ప్రాణాన్ని అర్పించావయ్యా. మా కొరకే తిరిగి లేచావయ్యా. మా కొరకే తిరిగి రానయ్యున్నావు తండ్రి. నువ్వు వచ్చేసరికి మేమంతా కూడా మీ సిద్ధపడి ప్రభువా నాయన మెలకువగా ఉండి ప్రభువా నాయన మా యొక్క ఆత్మీయ దీపాలను ప్రభువా నిత్యము కూడా వెలిగించుకుని ప్రభువా నీ కొరకు ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని దయచేయండి. అనేక మందిని ప్రభు వెలిగించడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు.